హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో కొబ్బరి ఇంకా బెల్లంతో లడ్డూల్ని చాలా సింపుల్గా ఇంట్లోనే జ్యూసీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువగా పండగలు ఏవైనా కార్యాలు అయ్యేటప్పుడు మన సౌత్ ఇండియా వైపు ఎక్కువగా కొబ్బరిని బాగా యూజ్ చేస్తారు. పెద్దల నాటి నుండి కొబ్బరి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మా వాళ్ళైతే ఇలానే ప్రిపేర్ చేస్తారండి. ముందుగా కొబ్బరి లడ్డూనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు అనవసరంగా వేస్ట్ చేయకుండా, ఎందుకంటే చాలా సింపుల్ ఇంకా హెల్దీ కూడాను. దీనికోసం ముందుగా కొబ్బరి ముక్కల్ని ఇలా మొత్తంగా కట్ చేసుకోవాలి. కొబ్బరి పైన ఉన్న బ్రౌన్ పార్ట్ అనేది మొత్తంగా తీసేసుకోవాలండి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటిని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో బాగా మిక్సీ పట్టుకోవాలి. పల్స్ మోడ్లో ఇలా మిక్సీ పట్టుకున్నాక ఈ కొబ్బరి తురుముని పక్కన పెట్టుకొని ఒక కడాయిలోకి స్టవ్ ఆఫ్ చేసుకుని ఉంచండి. బెల్లం అనేది వేసుకునేటప్పుడు ఈ కడాయిలోకి 2 కప్పులన్నర వరకు బెల్లాన్ని వేసుకుంటున్నానండి. ఇక్కడ 4 కప్పులతో కొబ్బరి తురుముకి 2 కప్పులన్నర బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లాన్ని వేసుకున్నాక ఒక 5 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాగా మెల్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా కలుపుకోవాలండి. మనం స్టవ్ ఆన్ చేసేసి బెల్లాన్ని వేసుకుంటే ముందుగా అడుగు పట్టేస్తుంది. అలా కాకుండా స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం వాటర్ వేసుకున్నాక స్టవ్ ఆన్ చేస్తే మనం ఈజీగా ఇలా టర్న్ చేసుకుంటూ మొత్తంగా కలుపుకోవచ్చండి. ఇలా కాస్త మెల్ట్ అయ్యాక బెల్లాన్ని ఇలా వేరే జాలీలోకి తీసుకొని వడపోసుకోవాలి. ఎందుకంటే బెల్లం మరగాక అడుగులో ఏమైనా డస్ట్ ఉంటే మనం ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చండి వడపోసుకొని. చూసారా, చిన్న పార్టికల్స్ అనేవి వచ్చాయి, వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ ఆన్ చేసి వేరొక కడాయి పెట్టుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. ఇలా నెయ్యి వేసుకొని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును యాడ్ చేసుకొని స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 8 మినిట్స్ దగ్గరుండి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల కొబ్బరిలో ఉన్న పచ్చితనం అనేది పోతుంది. ఇలా కొద్దిగా వేసుకుంటూ మొత్తంగా ఒక 8 మినిట్స్ వరకు దగ్గరుండి బాగా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగు మాడిపోయి పైన పచ్చిగా ఉండిపోతుంది. అందుకనే కింద నుంచి కూడాను మొత్తంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ 8 మినిట్స్ తర్వాత నాకు కొబ్బరి అనేది విలువలుగా అయిందండి, అంటే డ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం లిక్విడ్ని వేసేసుకుంటున్నానండి. ఇలా బెల్లం అనేది యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఎందుకంటే బెల్లం అనేది ఇంకా తొందరగా అడుగు మాడిపోయి మాడు స్మెల్ వచ్చేస్తుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా మొత్తంగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. ఇలా ఇలాచీ పౌడర్ని వేసుకున్నాక మొత్తంగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా ఇలాచీ పౌడర్ని వేసుకున్నాక అడుగు నుంచి మీద వరకు కంటిన్యూగా ఒక 5 నిమిషాల దగ్గరుండి లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలండి. ఇదే ప్రాసెస్ మనం పాకం తీసుకొని కూడా వేసుకోవచ్చు. పాకం అనేది అందరికీ పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఇది అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా ఒక 5 నిమిషాలు కలుపుకున్నాక చూడండి, ఇక్కడ ఇలా మనం ఉండలా చుట్టుకుంటే కంప్లీట్గా అలా ఉండిపోవాలండి, విడిపోకుండా. అప్పుడే మనకు కన్సిస్టెన్సీ అనేది కంప్లీట్గా కుక్ అయినట్టు. ఈ స్టేజ్లో ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. విలువిలుగా ఇంకా ఏమైనా వస్తే ఇంకాస్త 5 నిమిషాలు దగ్గరుండి ఇలా కలుపుకుంటే కన్సిస్టెన్సీ అనేది థిక్ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రూమ్ టెంపరేచర్లోనే ఇలా బాగా కలుపుకుంటూ చల్లారనివ్వాలి. ఇలా కాస్త చల్లారాక, అంటే మనం చేయి పెడితే కాలకుండా ఉండేటట్టు చల్లారితే సరిపోతుందండి. ఇలా కాస్త వేడిగా ఉన్నప్పుడే లడ్డూల్ని ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతే అండి, ఎంతో జ్యూసీ బెల్లంతో చేసిన కొబ్బరి లడ్డు ప్రిపేర్ అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ కూడాను. ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరి అనేది ఎక్కువగా ఉండిపోతే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్ ప్రాసెస్ కూడాను.